హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు? టిఫిన్ తిన్నారా? నిన్నంతా అస్సలు ఒక్క రీల్స్ అంటే రీల్స్ కూడా తిలా ఫ్రెండ్స్. ఎందుకంటే బాబు వరలక్ష్మి అంటేనే పని, ఇంట్లో పని అయితే ఎక్కువ ఉంది. నిన్నంతా క్లీన్ చేసుకుంటాను. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ లేట్గా చెప్తాను అనుకుంటున్నారా? అస్సలు తీరిక లేదు ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి పని చేసుకోవడమే సరిపోతుంది. మందార పూలు అన్నీ ఉన్నాయి, తెంపి అయితే డబ్బాలో పెట్టుకుంటున్నాను. పొద్దున్నే ఈరోజు పూజ కూడా చేయలే, ఎందుకంటే అన్ని కటన్ గుడ్డలు నిన్న అన్ని బోకులు కడిగి ఇది కడిగి అది కడిగి ఇల్లంతా శుభ్రం చేసినాం ఫ్రెండ్స్. పొద్దున్నుంచి కాటన్ గుడ్డలు, దుప్పట్లు అన్నీ నానబెట్టేసినాం ఫ్రెండ్స్. అన్నీ ఉతికేయాలి. ఇవన్నీ ఉతికేసి స్నానం చేసి దేవుడు లేకపోతే లేట్ అయిపోతుంది. అన్నీ ఉతికేసి పని అంతా అయిపోయినాక సాయంకాలం అయితే చక్కగా చేసుకునేవాళ్ళు అని చెప్పేసి ఈరోజు పొద్దున్న ఏం చేయలేదు. కానీ నేనేం చేయకపోయినా బాబు అయితే దీపం పెట్టేసినాడు. పొద్దున్నే స్నానం చేసి ఎవరో ఒకరు దీపాలు అయితే పెడతారు ఫ్రెండ్స్. ప్రత్యేకంగా పూజ అయితే నేను పోతేనే చేయాలి. రూమ్లోకి, దేవుడి రూమ్లోకి నేను పోతేనే ప్రత్యేకంగా పూజ చేసేది. వాళ్ళు ఏదో నీళ్ళు పప్పు పెట్టేసి దీపాలు పెట్టేసి దండం పెట్టుకుంటారు. అంతవరకు అయితే చేస్తారు. ఎక్కువ చేయాలంటే అది నేనే, లేకపోతే ఎవరు చేయలేరు. ఇంట్లో ఎవరు చేయరు కూడా, నేనే చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్నే మన వీడియో. అందుకే మందారం పూలు అన్నీ పూసున్నాయి. పద్దాకా నిన్నైతే ఒక 20 పూలు వచ్చినాయి ఫ్రెండ్స్. నిన్న రాత్రి అన్నీ పెట్టేసింది మా పాప, ఎందుకంటే వాడిపోతాయి ఎందుకు లేని. ఈరోజు మళ్ళీ ఒక 10-15 పూలు వచ్చినాయి. అన్నీ కోసం ఒక డబ్బాకి వేసి పెట్టేసి సాయంకాలం ఇంట్లో పని అంతా అయిపోతే సాయంకాలం తలస్నానం చేసి చక్కగా సోమవారం పూజ కూడా చేసుకుంటాను. ఖచ్చితంగా చేసుకుంటా, ఎప్పుడో ఒకసారి చేసుకుంటా. కానీ పొద్దున్న నేనే చేసుకుంటేనే మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఆడవాళ్ళకి పని చెప్పనే అలిగి కాదు. మాకు ముందే ఇండ్లు పెద్దది కదా ఫ్రెండ్స్. నిన్నంతా క్లీన్ చేసుకొని బోకులన్నీ కడుక్కొని క్లీన్ చేసుకొని అబ్బా నిన్నైతే చాలా అంటే చాలా పని ఉంది. అంతా ఇండ్లు క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. పటాలు కూడా తుడిచేసినాము. పటాలు, దీపాలు అన్నీ మొత్తం శ్రావణ మాసం మొదలైనప్పుడే పటాలు తుడిచేసినాము. కానీ మళ్ళీ నిన్న వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకత తుడిచేసినాము. ఈరోజైతే ఇంకా ఈ దుప్పట్లు గుడ్డలు అన్నీ ఉతికేసేసుకుంటే కంప్లీట్గా పని అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా బేస్తవారం మామూలే కదా, వారం వారం అయినా ఇల్లు వాకిలు అన్నీ అలుక్కుంటూ ఉంటాము. ఏం చేద్దాం, ఆడవాళ్ళకు శ్రావణ మాసం ఉంటేనే పని ఎక్కువ. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీకు పని పూర్తి అయిపోయిందా? వరలక్ష్మి వ్రతానికి ఇంట్లో పని అంతా ఎలా అయిపోయింది? మాకైతే అవుతా ఉండాలి. అందుకే నిన్న మొన్న అస్సలు ఒక రీల్స్ కూడా తీయడానికి టైం అయితే లేదు ఫ్రెండ్స్. అందుకే తీయలేకపోయినాను. ఈరోజు అయితే పొద్దున్నే పిల్లలు క్యారీ చేసుకొని వాళ్ళ స్కూల్కి పంపించి చిట్టి తల్లిని కూడా అంగన్వాడీ స్కూల్కి ఈ మధ్య జ్వరం అయ్యి వారం నుంచి పోలేదు. ఈరోజే వెళ్ళింది. ఓకేనా?